నమస్కారం అయ్య గారు. మనం ఈ రోజు యూట్యూబ్ ఎస్ఈఓకి అండ్ గూగుల్ ఎస్ఈఓకి డిఫరెన్స్ తెలుసుకుందాం. వీటిలో ఏది బెటర్ అండ్ ఏది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు ఎస్ఈఓ అంటే ఏంది? ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది గూగుల్ అండ్ యూట్యూబ్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ లో మన కంటెంట్ ని ర్యాంక్ చేయడానికి యూస్ చేస్తాం. ఎస్ఈఓ ద్వారా మనకి ఆర్గానిక్ వ్యూస్, ట్రాఫిక్, ర్యాంకింగ్ అనేవి పెరుగుతాయి. ఎగ్జాంపుల్, మనం గూగుల్లో మనకు కావాల్సింది సెర్చ్ చేస్తే ఎస్ఈఓ బట్టి టాప్ ఆర్టికల్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం సెర్చ్ చేస్తున్నా. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే బాగా ఎఫెక్టివ్ గా ఎస్ఈఓ చేసిన సైట్ అనేది టాప్ ర్యాంక్ లో వస్తుంది. అదే యూట్యూబ్ లో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే ఆప్టిమైజ్డ్ వీడియోస్ అనేవి టాప్ లో కనిపిస్తాయి. మనం యూట్యూబ్ ఎస్ఈఓకి గూగుల్ ఎస్ఈఓకి డిఫరెన్స్ తెలుసుకుందాం. గూగుల్ ఎస్ఈఓలో మనకి ఆర్టికల్స్, బ్లాగ్స్ అండ్ వెబ్ పేజెస్ అనేవి ర్యాంక్ అవుతూ ఉంటాయి. అదే యూట్యూబ్ ఎస్ఈఓలో అయితే వీడియోస్ అనేవి ర్యాంక్ అవుతూ ఉంటాయి. గూగుల్ ఆల్గోరిథం అనేది కంటెంట్ యొక్క టెక్స్ట్ ని, బ్యాక్ లింక్స్ ని, అథారిటీని బట్టి ర్యాంక్ చేస్తాయి. అదే యూట్యూబ్ ఆల్గోరిథం అనేది వాచ్ టైం, ఎంగేజ్మెంట్ అండ్ వీడియో ఆప్టిమైజేషన్ బట్టి ర్యాంక్ చేస్తాయి. మనం గూగుల్ ఎస్ఈఓ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ని తెలుసుకుందాం. గూగుల్ ఎస్ఈఓ ర్యాంకింగ్ అనేది కీవర్డ్స్ ని, టైటిల్ ని, డిస్క్రిప్షన్ ని, యూఆర్ఎల్ ని, బ్యాక్ లింక్స్ ని, వెబ్సైట్ అథారిటీని, పేజ్ స్పీడ్ ని, కంటెంట్ లెంత్ ని, క్వాలిటీ కంటెంట్ ని బేస్ చేసుకొని ర్యాంక్ అవుతాయి. యూట్యూబ్ ర్యాంకింగ్ అనేది టైటిల్ ని, డిస్క్రిప్షన్ ని, హ్యాష్ ట్యాగ్స్ ని, వాచ్ టైమ్ ని, సిటిఆర్ ని అంటే క్లిక్ త్రూ రేట్, లైక్స్ అండ్ కామెంట్స్, ఎంగేజ్ ని బేస్ చేసుకొని ర్యాంక్ అవుతాయి. యూజర్ ఇంటెంట్ అండ్ కంటెంట్ టైప్. గూగుల్ ఎస్ఈఓ టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ కి బెస్ట్. యూట్యూబ్ ఎస్ఈఓ వీడియో బేస్డ్ కంటెంట్ కి బెస్ట్. యూజర్ గూగుల్లో క్విక్ ఆన్సర్ కోసం సెర్చ్ చేస్తారు. అదే యూట్యూబ్ లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం సెర్చ్ చేస్తారు. గూగుల్ ఎస్ఈఓలో బ్యాక్ లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదే యూట్యూబ్ ఎస్ఈఓలో లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైమ్ అనేది ఇంపార్టెంట్. లాంగ్విటీ అండ్ ర్యాంక్ స్టెబిలిటీ. గూగుల్ ఎస్ఈఓలో ఒకసారి ర్యాంక్ అయిన కంటెంట్ అనేది కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2018 లో ర్యాంక్ అయిన ఒక గూగుల్ బ్లాగ్ 2025 లో కూడా ర్యాంక్ అవ్వచ్చు. అదే యూట్యూబ్ లో ట్రెండింగ్ అండ్ ఎంగేజ్మెంట్ బట్టి ర్యాంక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2023 లో టాప్ లో వీడియో ఉంది, కానీ అది 2025 కి న్యూ వీడియోస్ వస్తాయి, డౌన్ అయిపోతుంది. మనం గూగుల్ ఎస్ఈఓ అండ్ యూట్యూబ్ ఎస్ఈఓ స్ట్రాటజీస్ చూద్దాం. యూట్యూబ్ ఎస్ఈఓ బెస్ట్ స్ట్రాటజీ వచ్చేసరికి కీవర్డ్ రీసెర్చ్, కస్టమ్ థంబ్నెయిల్, ఎంగేజ్మెంట్, ప్లేలిస్ట్ అండ్ ఎండ్ కార్డ్స్. కీవర్డ్ రీసెర్చ్ చూద్దాం. మనం యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ వీడియో తగ్గ టాపిక్ కీవర్డ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. వాటిని మనం యూవర్స్ సజెస్ట్, ట్యూబడీ, గూగుల్ ట్రెండ్స్ లో సెర్చ్ చేయొచ్చు. అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కి వచ్చేసరికి మనం సెర్చ్ చేసిన కీవర్డ్ ని టైటిల్ గా యూస్ చేసుకొని డిస్క్రిప్షన్ లో ఆ కీవర్డ్స్ యూస్ చేస్తూ మనం చేసిన వీడియో ఒక కంటెంట్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి స్మార్ట్ గా ప్లాన్ చేస్తే మన వీడియో అనేది ఫాస్ట్ గా ర్యాంక్ అవుతుంది. అండ్ కస్టమ్ థంబ్నెయిల్. మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం చూస్ చేసుకున్న థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనకి సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ ని పెంచేలా చేస్తుంది. ఎంగేజ్మెంట్, లైక్, షేర్స్, కామెంట్స్ అనేవి మన వీడియోకి ఎంగేజ్మెంట్ అనేవి ఇస్తుంది. ప్లే లిస్ట్ అండ్ ఎండ్ స్క్రీన్స్ అనేవి మన వీడియోకి వాచ్ టైం పెంచడానికి యూజ్ అవుతుంది. అదే గూగుల్ ఎస్ఈఓకి బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే హై క్వాలిటీ కంటెంట్, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, బ్యాక్ లింక్స్ బిల్డింగ్, పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్, మొబైల్ ఫ్రెండ్లీనెస్. ఇక్కడ హై క్వాలిటీ కంటెంట్ వచ్చేసరికి మనం యూజర్స్ కి ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాం, అతనికి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇస్తున్నామా, యూస్ఫుల్ కాని కంటెంట్ ఇస్తున్నామా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ వచ్చేసరికి కీవర్డ్స్, టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అనేవి ఉండాలి. ఇక్కడ బ్యాక్ లింక్స్ వచ్చేసరికి అదర్ వెబ్సైట్స్ నుంచి మనకి క్వాలిటీ లింక్స్ అనేవి ఉండాలి. పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్ కి వచ్చేసరికి మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన పేజ్ అనేది చాలా ఫాస్ట్ గా లోడ్ అయ్యి యూజర్స్ మొబైల్లో మన సైట్ గురించి చెక్ చేసినప్పుడు అట్రాక్టివ్ గా కనిపించాలి. చూసారుగా, ఇవే యూట్యూబ్ ఎస్ఈఓకి అండ్ గూగుల్ ఎస్ఈఓకి డిఫరెన్సెస్ అండ్ బెస్ట్ స్ట్రాటజీస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ. గంట ముఖ్యం మిగులు. తెలుసుగా, డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.